ఉత్తమ పోలీసులు వేరయ్యా, వాళ్ళ సేవలు చెప్పేటందుకు మస్తు గొప్పవయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అంతే, కొంతమంది ఏమో కంటి మీద కునుకు లేకుండా డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ ఇల్వ పెంచుతుంటే, ఇంకొంతమంది చెక్కపేడకు చెదలు పట్టి తిన్నట్టు చేస్తున్నారు. అగ చూడురి మన ఉత్తమ పోలీస్ సార్లను ఎంత మంచిగా ఉన్నారో. అరే ఎందుకు సార్లు అంతగానో సిగ్గుపడుతున్నారు? చేసిన మంచి పనికి తలకాయ ఎత్తుకొని గంభీరంగా ఉండాలి గాని ఎంత తప్పు చేసినట్టు గట్ల ముఖం సాటుకు చేయి పెట్టుకున్నారేంది? చేతులు తీసి మీ దర్శన భాగ్యం కలిపి పబ్లిక్ చూసి తరించుతారు. అసలే మీరు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన కనిపించని నాలుగో సింహానివి. నువ్వే ముఖం దాచుకుంటే ఎట్లా సారు? తెయ్యండ్రి చేతులు, నెత్తి మీద టోపీ, మీజ మీద చెయ్యి ఉండాలి గాని ఎందుకు సారు గట్ల ముఖం సువెట్టడానికి తనలాడుతున్నారు? ఇక మీరు నోరిపి చెప్పేటట్లేరు గాని ఇగో ఇక్కడ సార్ చెప్తున్నాడు వీళ్ళ ఘనకార్యము మంచిగా నోరుల్లా. ఇదే నెల 15వ తారీఖున 30,000 రూపాయలు తీసుకున్నాడట ఆయన. అవి సరిపోకుండా మరలా 20,000 రూపాయలు లంచం కావాలని అదనంగా డిమాండ్ చేశాడని ఈవేళ ఈ గూడూరు రామచంద్రరావు దగ్గర నుంచి మొట్టమొదటిగా ఎస్ఐ గారి దగ్గరికి పోయాడు. ఎస్ఐ గారు డబ్బులు తెచ్చావా అని చెప్పి అన్నాడు. ముందుకు నడిచాడు, ఏదైనా తెచ్చాడు అన్నట్టయితే సరే ఆ డబ్బులు ఈ సిపిఓగా ఉన్నటువంటి అతనికి ఏమంటే హనుమంతుకి అతను తీసుకున్నాడు. అతను తీసుకుని తదుపరి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. ఈ లోపల మేము వచ్చి రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. ఇన్నారులా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న బాలాజీ సుందర్రావు అనే గీన లంచం తీసుకుంటా అంటే దొరకబట్టిర్రట. అందుకే మనోడంతగానో సిగ్గుపడుతున్నాడు. గూడూరు రామచంద్రరావు అనే రైతు భూమి గెట్ల పంచాయతీల కేసులల్లా లంచాలకు మంచిగా రుచి మరిగిండట. అడిగినన్ని పైసలు ఇస్తుండే వరకు కొత్త కేసులు పెట్టి ఇంకిన్ని డబ్బులు ఇయ్యమని ఇబ్బంది పెట్టిండట. కానీ ఎంతకని ఇచ్చుకుంటా పోతారు చెప్పు? ఏసీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పితే పైసలు ఇస్తుంటేనే పట్టుకున్నారట. సిడిరి ఎట్లా ముఖం చూపెట్టకుండా దాచుకుంటున్నారో సిగ్గు లేకుండా. అరే ధర్మాన్ని రక్షించే డ్యూటీ చేసుకుంటా లంచాలు తీసుకొని దేశాన్ని లూటి చేసే పని చేస్తున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలోల్లా? ఇసోంటోలు చేయబట్టి మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తున్నది అని తిట్టుకుంటున్నారట ఈ ముచ్చటెరకైన పబ్లిక్.